నేడు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకు అనంటే తోటపల్లి సావిత్రమ్మ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో రెడ్డి గాన్ల కులానికి చెందిన ఓసీ వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకొని గాన్ల సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ గాన్ల సర్టిఫికేట్ తీసుకొని గుండ్రాత్పల్లి విలేజ్లో సర్పంచ్ పూర్తి చేసి గెలవడం జరిగింది. మరి ఈమెకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చిర్రని వెరిఫికేషన్ చేస్తే కాటారం మండలం తహసీల్దార్ కాక మరి రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికేట్ తీసుకున్నాడని తేలడం వల్ల మరి వీళ్ళు అక్రమంగా సర్టిఫికేట్ తీసుకొని ఓటు చేయడం జరిగింది. మరి ఈ రెడ్డి గాన్లకే సర్టిఫికేట్లు ఇవ్వద్దని ఫస్ట్ కాంచి ఎన్నికల ముందు నుంచి మేము చెప్పుకుంటూనే వస్తాను. బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్గా మరి అనేక కుల సంఘాలు ఏకమై మరి రెడ్డి గాన్లకు గాన్ల సర్టిఫికేట్ ఇవ్వద్దనేది ఒక పెద్ద ఇక్కడి నుంచి హైదరాబాదు మన బీసీ కమిషన్ దాకా పోవడం జరిగింది. గతంలో కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఈ తోటపల్లి సావిత్రమ్మ ఎలక్షన్లో సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ను కూడా పరిశీలన చేయాలి. ఏఓ గారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు ఆర్ఓ గారు దాన్ని పరిశీలన చేయలే. మరి ఆమె దాన్ని పరిశీలన చేయకుండా రేగొండ మండల తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్తో పోటీ చేస్తే ఆమె గెలిచింది. మరి ఇప్పుడు ఆమె ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆమె సర్టిఫికేట్ రద్దు చేస్తానని గౌరవ కలెక్టర్ గారు మరి మాకు మాట ఇవ్వడం జరిగింది. కనుక కలెక్టర్